సరే 6th వన్ చూడండి. సిక్స్త్ వన్ ఏంటంటే వాడు ఏమన్నాడు, పొజిషన్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి లెట్ O be the origin, O be the origin and OP bar equal to I bar minus K bar, OQ bar equal to minus I bar plus 2J bar, OR bar equal to 2I bar minus 3K bar, OS bar equal to 3I bar minus 2J bar minus K bar. ఇప్పుడు వాడు అన్నయ్య చూడండి, PQ bar equal to now PQ bar equal to OQ bar minus OP bar, that equal to OQ bar అంటే minus I bar plus 2J bar minus I bar plus K bar, that equal to minus 2I bar plus 2J bar plus K bar. Next, sorry, QR bar, RS bar. RS bar equal to OS bar minus OR bar, that equal to OS bar అంటే ఏమని తీసుకున్నాం మనం, OS bar అంటే 3I bar minus 2J bar minus K bar minus OR bar అంటే 2I bar plus 3K bar, that equal to 3I minus 2I అంటే I bar minus 2J bar plus 2K bar. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మాడ్ PQ bar ఫైండ్ అవుట్ చేయండి. మాడ్ PQ bar అంటే స్క్వేర్ ఆఫ్ చూడండి ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 4 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 9, √9 అంటే 3 వస్తుంది. మాడ్ PQ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇప్పుడు ఈ PQ డైరెక్షన్ లోని యూనిట్ వెక్టర్ ని E అనుకోండి. లెట్ E be the unit vector in the direction of PQ, in the direction of PQ bar. PQ bar direction లో యూనిట్ వెక్టర్ ని E అనుకున్నాం. దెన్ E ఈక్వల్ ఏమవుతుంది, మాడ్ PQ బై PQ బార్ బై మాడ్ PQ అవుతున్నాం, అంతేగా. ఏ డైరెక్షన్ లోని యూనిట్ వెక్టర్ అంటే ఏ బార్ బై మాడ్ ఏ బారే కదా. దట్ ఈక్వల్ టు ది PQ బార్ అంటే ఏమని వచ్చింది, -2I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ K బార్ బై PQ బార్ అంటే 3 వచ్చింది కదా, ఆ 3 వేసేసుకొచ్చింది ఇక్కడ. ఇది యూనిట్ వెక్టర్ వచ్చింది E అనేది. ఇప్పుడు the component of RS on PQ bar, RS bar on PQ bar equal to మీకు ఇక్కడ RS into E తీసుకోండి, RS డాట్ E అని తీసుకోండి, దట్ ఈక్వల్ టు RS అంటే ఎంత వస్తుంది, RS బార్ అంటే I bar minus 2J bar plus 2K bar అన్నారు. I bar minus 2J bar plus 2K bar dot minus 2I bar plus 2J bar plus K bar by 3. 1/3 ఇంటూ 2 మల్టిప్లై చేసుకుంటే 1 ఇంటూ -2 అంటే -2, -2 ఇంటూ 2 అంటే -4, 2 ఇంటూ 1 అంటే +2, అంటే 2 క్యాన్సిల్ అయిపోతే -4/3 అని వచ్చింది. -4/3 అని వచ్చింది. సరే, ఇలా రాసుకుందరు కానీ ఇది నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొద్దిగా మీకు క్లారిటీగా చెప్తాను, 2 మెథడ్లో చెప్తాను. మనం ఆర్థో సెంటర్ చెప్పుకున్నాం చూసారా, అలా విధంగా 2 రకాలుగా చెప్తాను. OH బార్ ఈక్వల్ తర్వాత ఎన్నో క్వశ్చన్ చెప్పాలమ్మా, 12th అమ్మాయి. 12th క్వశ్చన్ ఆన్సర్ ఉంటాం, 12th సొల్యూషన్. ఏమంటాడు,
If A bar, let A bar comma B bar comma C bar be mutually orthogonal vectors of equal magnitudes. Mutually orthogonal vectors అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం మ్యూచువల్లీ ఆర్తోగోనల్ మ్యూచువల్లీ వెక్టర్స్ ఎప్పుడైతే అవుతున్నాయో వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? 0 అయిపోవాలి. ఏమా? 0 అవ్వాలి సార్. ఇంకేమంటున్నాడు? ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అంటున్నాడు. అలాగే ఇప్పుడు ఆ 3 వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్ అట. ఏమండి? నెక్స్ట్ prove that the vector a bar plus b bar plus c bar is equally inclined to each of the a bar b bar c bar, the angle of inclination being cos inverse of 1/√3. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటారంటే a bar plus b bar plus c bar అనే వెక్టారు a bar తో గాని b bar తో గాని c bar తో గాని యాంగిల్ చేస్తే ఈక్వల్ యాంగిల్ చేస్తుందని, ఆ యాంగిల్ cos inverse of 1/√3 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ వెక్టారు ఏ బార్ తో యాంగిల్ చేసినా బి బార్ తో యాంగిల్ చేసినా సి బార్ తో యాంగిల్ చేసినా సరే ఈక్వల్ అయిపోతుందని, అలాగా ఆ యాంగిల్ cos ఇన్వర్స్ ఆఫ్ 1/√3 కి ఈక్వల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూడండి, ముందు నేను వాడి ఇచ్చింది తీసుకుంటాను. నేను గివెన్ ఏ బార్ కమా బి బార్ కమా సి బార్ ఆర్ మ్యూచువల్లీ ఆర్తోగోనల్ వెక్టర్స్, mutually orthogonal vectors of equal magnitude, ఏమండి? ఎప్పుడైతే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అయిందో దట్ ఈస్ మనం ఏం తీసుకోవచ్చు అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు సి బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0. అలాగే ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు కాబట్టి లెట్ mod a bar equal to mod b bar equal to mod c bar equal to లాంబ్డా అని తీసుకోండి. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు కాబట్టి వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కి ఏ బార్ కి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఏమంటే దానికోసం ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే, గుర్తుపెట్టుకోండి. నౌ mod a bar plus b bar plus c bar హోల్ స్క్వేర్ చేయండి, ఎందుకంటే దీని వాల్యూ మనకేం తెలియదు. ఇప్పుడు ఏ బార్ సంబంధించి కొంత విషయం తెలుసు మనకి, కానీ దీనికి సంబంధించి ఏ విషయం తెలియదు కాబట్టి స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే దాని అర్థం ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ అనే కదా దాని అర్థం. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంటి అర్థమవుతుందా? ఇంకో స్టెప్ అయినా ఏ బార్ ప్లస్ సి బార్ డాట్ అలా రాయినా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అమ్మాయి చరిష్మా అర్థమవుతుంది సార్. mod a bar square plus mod b bar square plus mod c bar square 2 into b bar plus a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar. ఇప్పుడు mod a bar square అంటే లాంబ్డా స్క్వేర్ అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 into 0 రాశాను, ఎందుకంటే ఇవన్నీ జీరో కదా. ఎస్ సార్. Yes sir. అర్థమైంది? 0 plus 0 plus 0 అని రాయినా అర్థమైంది సార్. అంటే ఇప్పుడు 3 లాంబ్డా స్క్వేర్ అవుతుంది ఇది దీని వాల్యూ. దీని నుండి mod a bar plus b bar plus c bar ఫైండ్ అవుట్ చేస్తే ఏమవ్వాలి? ప్లస్ ఆర్ మైనస్ √3 లాంబ్డా అవ్వాలి, అవునా? కానీ మాడ్యులస్ వాల్యూ నెగిటివ్ అవుతుందా? నో సార్. ప్లస్ √3 లాంబ్డా అవుతుంది అనుకోండి. ఏమండి చూడండి, mod a bar plus b bar plus c bar ఈక్వల్ టు √3 లాంబ్డా. ఏమండి ఇప్పుడు ఈసారి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? మాడ్యులస్ వాల్యూ తెలియాలి. తెలిసింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ ఎవరికి? ఏ బార్ అండ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ అంటాను. ఫార్ములా ఏమవుతుంది? ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై mod a bar ఇంటూ mod a bar ప్లస్ b bar ప్లస్ c bar అవుతుందామా? ఎస్ సార్. దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి డాట్ ప్రోడక్ట్ తో, అంటే ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ బై mod a bar అంటే ఎంత? లాంబ్డా కదా. ఎస్ సార్.
mod a bar plus b bar plus c bar అంటే √3 లాంబ్డా. మరి దీని వాల్యూస్ ఏమైపోతాయి? జీరోలు అయిపోతాయి. ఎస్ సార్. మరి ఏ బార్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుందా లేదా? yes sir 1 + 0 + 0 బై √3 లాంబ్డా స్క్వేర్ అమ్మ. అంటే √3 లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చూడండి, అంటే 1/√3 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఎస్ yes సార్. sir ఏ బార్ అంటే కూడా మనకు తెలియదు. చూడండి, ఏ బార్ డాట్ ఏ బార్ అంటే మాడ్ ఏ బార్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ఎస్ సార్. మరి 1 అంటే 1 అనరటమే. మాడ్ ఏ బార్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది లాంబ్డా స్క్వేర్ అని రాసుకోవచ్చా? yes sir లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఇంకేమవుతుంది? అంటే కాస్ థీటా ఈక్వల్ టు 1/√3 అవుతుంది. దీని నుండి థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3 కదమ్మా. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. సార్. Similarly, we can prove that a bar plus b bar plus c bar inclines, అక్కడ ఉన్న మ్యాటర్ రాసేస్తాను, inclines at an angle of cos inverse of 1/√3 with b bar and c bar. b bar c bar తో కూడా సేమ్ యాంగిల్ చేస్తుందని చెప్పాను. కాబట్టి therefore the angle of inclination is అని చెప్పి రాసుకున్నా సరిపోతుంది. The angle of inclination is ఏమవుతుందంటే థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3 లేదా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అని రాసేస్తారు. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ చెప్పి ఆపుతాను. ఏమా తర్వాత ఇంకా ఎప్పుడైనా ఉండదు. 13th వాడు ఏమన్నాడు? ద వెక్టార్స్ ఏబి, వెక్టార్స్ అన్నాడంటే సైడ్స్ పొజిషన్ వెక్టార్స్ సైడ్ సార్. వాడే డైరెక్ట్ గానే ఏబి అని సైడ్స్. ఏబి ఈక్వల్ ఇచ్చాడు అంటే ఏబి బార్ ఇచ్చాడు, ఏడి బార్ ఇచ్చాడు. రిప్రజెంట్స్ ద ఎడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఏబిసిడి అంటున్నాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది డయాగోనల్స్ అంటున్నాడు అమ్మ. ఈ పారలోగ్రామ్స్ మధ్య డయాగోనల్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు పారలోగ్రామ్ లో. చూడండి ఒకసారి గివెన్ డయాగ్రామ్ వేసుకుందాం. పారలోగ్రామ్ లో అనిపిస్తుందమ్మా అది? మాట్లాడరేటమా లేదా? ఎస్ సార్. వాడు ఇచ్చిన దాంట్లో డైరెక్షన్ మనం రాద్దాం. చూడండి, ఏబి బార్ ఇంకేం ఇచ్చాడు? ఏడి బార్. ఏమా డయాగ్నల్స్ కూడా ఏ నుంచి మొదలు పెట్టుకుందాం, ఏసి బిడి. ఏమా చూడండి, గివెన్ లేదంటే లేట ఏబిసిడి బిఏ పారలోగ్రామ్ అని తీసుకుని గివెన్ అని చెప్పి అలా కూడా రాసుకోవచ్చు. లెట్ ఏబిసిడి బిఏ పారలోగ్రామ్ ఏమండి గివెన్
ఏమి ఇచ్చాడు వాడు ఏబి బార్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్ అండ్ ఏడి బార్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2k బార్ ఆర్ ది adjacent sides of a parallelogram. Adjacent sides of a parallelogram ABC. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డయాగ్నల్స్ కావాలంటే ఏసీ అనేది ఒక డయాగ్నల్, బీడీ అనేది ఒక డయాగ్నల్, అంతేనమ్మా? Now since AC bar comma BD bar are the diagonals of a parallelogram. చూడండి now diagonal AC bar equal to చూడండి ఏసీ బార్ అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి సి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్దాం? ఏ నుండి బికి వెళ్తాం. BD bar plus BC bar. ఓకేనా? Yes, sir. Yes, sir. ఇది కూడా డైరెక్షన్ లాగా పెడదాం. చూడండి అంటే ఇప్పుడు ఈ ఏబి బార్ ప్లస్ బిసి బార్ అని రాసుకోవచ్చు కదండి. చూడండి ఏబి బార్ అంటే ఎంత? 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అలాగే ప్యారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఈ ఏడి బార్ అంటే బీసీ బార్ తీసుకొచ్చా నేను. Yes, sir. కాబట్టి అదే బీసీ బార్ అంటే ఏడి బార్ తీసుకోవచ్చు నేను. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ ఐ బార్ మైనస్ 2k బార్. సిన్స్ ఎందుకు అలాగే? బీసీ బార్ ఈక్వల్ టు ఏడి బార్ కాబట్టి. ఓకేనా? Yes, sir. చూడండి ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4i బార్ మైనస్ 2j బార్ 2k బార్ క్యాన్సిల్. నెక్స్ట్ డయాగనల్ బీడీ బార్ తీసుకుందాం. డయాగనల్ బీడీ బార్ ఈక్వల్ టు ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, బి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎలా వెళ్తారు? బీడీ BC plus CD. బీసీ ప్లస్ సిడి అమ్మాయి. సరే బీసీ బార్ ప్లస్ సిడి బార్. ఇప్పుడు చూడండి మరి బీసీ బార్ అంటే ఎంత? ఏడి బార్. అలాగే మనం ఎలా వెళ్తాం? ఈజీ ఏమో కదా. బిఏ బార్ ప్లస్ ఏడి బార్ అండి, క్లారిటీగా ఉంటుంది. అది ఇచ్చింది రెండు ఉపయోగించినట్టు ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది కరెక్టే. కాకపోతే అక్కడ మళ్ళీ మనం బీసీ ఈక్వల్ టు ఏడి అని రాసుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. ఇప్పుడు ఇవి రెండు కూడా మనం పక్కన హింట్లు రాసుకోవాలి. ఏమని రాసుకోవాలి? బీసీ అనేది ఏడికి ఈక్వల్ అని, అలాగే సిడి అనేది ఏమో మైనస్ ఏబికి ఈక్వల్ అవుతుందని. ఎందుకంటే డైరెక్షన్ మారిపోద్ది. ఇది డైరెక్షన్. అర్థమవుతుంది ఎందుకు అలా పెట్టానంటే డైరెక్షన్స్ మనం జనరల్ గా సైడ్స్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం? ఏబి, బిసి, సిడి, డిఏ అలా మాట్లాడతామే. Yes, sir. Yes, sir. కానీ ఇక్కడ ఏరో మార్క్ ఎందుకు ఇలా పెట్టానంటే వాడు డిఏ ఎవలా ఏడి ఇచ్చాడు, అందుకని అలా పెట్టాను. మీకు అర్థమైందమ్మా? Yes, Yes, sir. అదమ్మ విషయం. కాబట్టి ఇలా రాసుకుంటే మళ్ళీ పక్కన హింట్లు రాసుకోవాలి. బీసీ ఈక్వల్ టు ఏడి, సిడి ఈక్వల్ టు మైనస్ ఏబి అలా రాసుకోవాలి. అలా కాకుండా మామూలుగా ఎలా రాద్దాం మనం. చూడండి బీడీ బార్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాయించండి. చూడండి బిఏ బార్ ప్లస్ ఏడి బార్ రాసుకోవచ్చామా? Yes, sir. ఇక్కడ చూడండి డైరెక్షన్ ఏమైంది? ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది. కాబట్టి బిఏ బార్ అంటే మైనస్ ఏబి బార్ కదా. కాబట్టి ఇక్కడ పక్కన హింట్ రాసేసి దాన్ని బట్టి రాసేద్దాం. లేదంటే ఇలా రాసుకోండి మైనస్ ఏబి బార్ ప్లస్ ఏడి బార్. మైనస్ ఏబి బార్ అంటే దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ ప్లస్ ఏడి బార్ అంటే ప్లస్ i బార్ మైనస్ 2k బార్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మైనస్ 3i బార్ ప్లస్ i బార్ అంటే మైనస్ 2i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 4k బార్. ఓకేనా?
Yes, sir. లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్. Yes, sir. ఎప్పుడైనా సరే యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు థీటా అని తీసుకోవాలి మీరు. అర్థమవుతుందా? లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్. లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ the diagonals AC bar and BD bar. Then cos theta equal to ఏమవుతుంది ఇక్కడ? చూడండి, cos theta equal to వాటి మధ్య యాంగిల్ కాబట్టి AC bar dot BD bar by mod AC bar mod BD bar. అంతేనమ్మా? Yes, sir. Yes, sir. ఇప్పుడు AC bar dot BD bar అంటే AC bar అంటే ఎంత వచ్చింది? 4i bar minus 2j bar dot minus 2i bar plus 2j bar minus 4k bar by mod 4i bar minus 2j bar into mod minus 2i bar plus 2j bar minus 4k bar. ఇప్పుడు మనం వేసుకోవచ్చు 4 into minus 2 అంటే minus 8 వేసినా 4 into minus 1 రాయినా? Yes, sir. Yes, sir. 4 into minus 2 plus minus 2 into 2 ఇక్కడ k లేదు కాబట్టి 0 into minus 4. అర్థమైంది? బై ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ k లేదు కాబట్టి 0 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ minus 4 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? ఇప్పుడు సింప్లిఫై చేస్తే Yes, sir. minus 4 plus 0 by square root of ఇది ఎంత అవుతుంది? 4 plus 16 అంటే 20 అమ్మా? Yes, sir. 20 plus 4 అంటే 24 ఏగా. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇక్కడ minus 12 by root 24 into 20 అంటే 480 అంటే ఎలా రాసుకోవచ్చు? 1630s కింద రాసుకోవచ్చా? 1630s కింద రాసుకోవచ్చు కదండి. లేదంటే చూడండి ఒకసారి మొత్తం అందరికి రూట్ పెట్టాను. దీన్ని మనం 4 into 5 అని రాసుకోవచ్చా? Yes, sir. దీన్ని మనం 4 రాసుకోవచ్చా? Yes, sir. 4 into 5 into 4 into 6 అంటే బయటికి ఏమైనా వస్తుంది ఇక్కడ? దట్ ఈక్వల్ టు ఇంకా ఏమైనా మార్చొచ్చా? ఇది 30 అవుతుంది ఇక్కడ. 30 ఏమైనా మార్చొచ్చా? మార్చడం వదిలేండి. minus 12 by ఈ రెండు 4ల బదులు ఒక 4 బయటకు వచ్చేస్తుంది. రూట్ 30 అవుతుంది. Yes, sir. ఆ 30 నేను రూట్ 3 into రూట్ 10 కింద రాస్తానమ్మా. ఇప్పుడు చూడండి, ఇందులో 4 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈ రూట్ 3 ఇందులో రూట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మనకి ఏమైనా వచ్చింది? minus root 3 by 10 అని వచ్చింది. Yes, sir. అదమ్మా విషయం. కాబట్టి వాడు అడిగింది ఏంటి? కాస్ థీటా అడగలే, థీటా అడిగాడు. కాబట్టి థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ minus root 3 by 10 దట్ ఈక్వల్ టు మైనస్ వచ్చినప్పుడు కాస్ లో మీకు ఏం చెప్పాను? 5 మైనస్ అని రాయమన్నాను. 5 మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ root 3 by 10. అర్థమైందమ్మా? మైనస్ పోతుందని లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. కాస్ వచ్చినా Yes, sir. కాస్ వచ్చినా కొసికెండ్ వచ్చినా, అవునా? అది నెక్స్ట్ తర్వాత చెప్పుకోబోయేది మనం బిలో కూడా వస్తుంది, స్క్వాడ్జిన్ ఈక్వాలిటీ అని ఉంటుంది. అది మీకు అది తర్వాత ఎక్కడ ఉపయోగపడుతుంది?